ప్రస్తుతం ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుతో అనధికార టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది. అందులో భాగంగా మొదటి టెస్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక రెండవ టెస్టుకి కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ రెండవ టెస్టుకు ధ్రువ్ జురేల్ కెప్టెన్ గా టాస్ వేయడానికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. మొదటి టెస్టు కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ రెండవ టెస్టుకు ఎందుకు లేడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా ఏతో రెండవ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కు కొన్ని గంటల ముందు ఇండియా ఏ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత సడన్ గా అయ్యర్ ఎందుకు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో అయ్యర్ లేదా టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించలేదు. కానీ అయ్యర్ తన వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా ఏతో జరిగే రెండవ 4 రోజుల మ్యాచ్ లో తాను ఆడలేనని అయ్యర్ సెలెక్టర్లకు తెలియజేసినట్లు సమాచారం. అయితే వెస్టిండీస్ సిరీస్ కోసం జట్టుని ఎంపిక చేయడానికి సెలెక్టర్లు సమావేశమైనప్పుడు అతను మిడిల్ ఆర్డర్ లో స్థానం కోసం పోటీలో ఉండడాన్ని కూడా తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఏతో జరిగిన తొలి మ్యాచ్ లో అయ్యర్ విఫలమైనప్పటికీ కూడా గత మ్యాచ్ లో ఇండియా ఏ బాగా రాణించింది. ఆస్ట్రేలియా 532 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత జట్టు 531 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025 కూడా అయ్యర్ ను ఎంపిక చేయలేదు. 3 ఫార్మెట్లలోనూ జట్టులో కీలక సబ్జెక్ట్ గా ఎదగటానికి అయ్యర్ ప్రయత్నిస్తున్నా అయ్యర్ కు అదృష్టం కలిగి రావటం లేదు. గత సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్ ఇప్పటికే వన్డే క్రికెట్ లో జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. మరి త్వరలో స్వదేశంలో ఆడబోయే వెస్టిండీస్ సిరీస్ కు ఎంపిక చేస్తారా లేదా అనేది చూడాలి మరి.